హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక సింపుల్ వర్క్ మీతో షేర్ చేసుకుంటానండి. ఈ సింపుల్ వర్క్ నేను క్రియేట్ చేయడానికి 3 సెట్స్‌లోంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేసిన హ్యాండ్ అండి. ఫస్ట్ చూపించేది హ్యాండ్ అనమాట. చూసేయండి. ఎంత సింపుల్‌గా ఉందో, కానీ స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్టుకుంటే చాలా మంచి లుక్ వచ్చిద్దండి హ్యాండ్ అయితే. ఫస్ట్ చూడండి. ఇదొచ్చేసి పైపింగ్ అంటే బద్దండి. మిషన్ భాషలో బద్దె. మీ భాషలో అయితే పైపింగ్ అని చెప్తాను. ఇది మొత్తం కూడా సింగిల్ కలరేనండి. సింగిల్ కలర్ అయితే నేను ఫస్ట్ ఈ లైన్ ఏసాను శారీ కలరు. ఆపుకుంటూ మళ్ళీ జరీ వీవింగ్ అనేది ఇచ్చేసాననమాట. జరీ లైన్ అనేది ఇచ్చేసాను. ఇదొచ్చేసి ఈ బంచ్ అనేది ఒక డిజైన్ అనమాట. ఈ బుటీ వచ్చేసి ఒక డిజైన్ అండి. వీటన్నిటిని ఈ 3 ఆప్షన్స్ నేను ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక హ్యాండ్ అయితే చేశానండి. కస్టమర్ అయితే కొంచెం ఫస్ట్ టైం అనమాట వర్క్ బ్లౌజులు వేసుకోవటం. ఇది అనుకుంటూ వేయించుకున్న వర్క్ అండి. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్. మనం వాడే మిషన్ వచ్చేసి మార్స్ డబల్ హెడ్ అండి. 12 నీడిల్ మిషను. ఇది వచ్చేసి శారీ కలర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ అనేది అవుట్లైన్ ఇచ్చేసాను. చాలా సింపుల్గా చాలా బాగుందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేసామనేది మీకు చూపిస్తాను. హ్యాండ్స్లో వచ్చిన ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. మీకు నెక్ మొత్తం ఇలా బుటీస్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనం కావాలంటే ఇంతకు ముందు చూపించిన ఫ్లవర్ బంచ్ కూడా ఇవ్వచ్చండి, కానీ కస్టమర్ వద్దన్నారండి. ఎందుకంటే శారీ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా బుటీస్ ఇచ్చేయండి, ఇలా బుటీస్ ఇచ్చేయండి అని చెప్పారు. పైపింగ్ అయినా వేయించుకోవాల్సిందే కదా స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు. ఈ పైపింగ్ బద్ద వేయమంటారా అని అడిగితే ఓకే చెప్పారండి. ఇది వచ్చేసి ఒకటే కలర్ అనమాట. నేను ఆపుకుంటూ వచ్చేసి 2 కలర్స్ యాడ్ చేశాను. శారీ కలర్ అండ్ జరీ వీవింగ్ అనేది ఇచ్చేసాను అనమాట. చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంది కదండి. ఇది వచ్చేసి కస్టమైజ్డ్ బ్లౌజ్ అండి. ఓన్గా క్రియేట్ చేసిన బ్లౌజ్. ఇది వచ్చేసి మీకు ఫ్రంట్. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇలా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్కి కూడా జస్ట్ బద్దె మాత్రమే పైపింగ్ మాత్రమే ఇస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఈ బుటీస్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ నుంచి మనకి పళ్ళు వచ్చేసింది కదా, ఈ 3 బుటీస్ కూడా ఇచ్చేసాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్. జార్జెట్ క్లాత్ అయినా కూడా అస్సలు మంచిగా వచ్చిందండి ఫినిషింగ్. ఎక్కడా కూడా వర్క్ అనేది కొంచెం కూడా ముడుచుకుపోకుండా. చూడండి మీకు నెట్ టైప్లో కనిపిస్తుంది. నా ఫేస్ కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నెట్లోంచి ఎలా కనిపిస్తుందో అలా ఉంది. అంత జార్జెట్ అనమాట. దీనిపైన కూడా వర్క్ మనకి ఎక్కడ ముడుచుకుపోకుండా, వర్క్ అనేది ఎక్కడ ముడుచుకుపోకుండా చాలా నీట్గా అయితే వచ్చిందండి. చాలా బాగుందనమాట. శారీ అయితే నిజానికి ప్రతిసారి శారీ చూపించేదాన్ని అండి, తర్వాత బ్లౌజ్ చూపించేదాన్ని. ఈసారి రివర్స్ అనమాట మనం. ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ శారీ అండి. బార్డర్ వచ్చేసి మనకి నేవీ బ్లూ వచ్చింది. బ్లౌజ్ కూడా నేవీ బ్లూ వచ్చింది. అండ్ పళ్ళు కూడా మీకు నేవీ బ్లూనే వస్తుందండి. పళ్ళు ఎక్కడో దాక్కున్నా, పళ్ళు కూడా నేవీ బ్లూనే వచ్చింది. శారీ వచ్చేసి ఇది మా సైడ్ అయితే ఎమురాళ్ళ పచ్చ అంటారనమాట. ఈ శారీ ఎవరికైనా కొంచెం కలర్ తక్కువ వాళ్ళకైనా, కొంచెం కలర్ ఎక్కువ వాళ్ళకైనా, చామన్ ఛాయ్ వాళ్ళకైనా, బ్లాక్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ వాళ్ళు కలర్ వేయలేండి, బాగుంటారు. ఫైనల్గా ఈ శారీకి మనం కస్టమైజ్ చేసిన బ్లౌజ్ అయితే ఇదండి. ఈ శారీ కోసం మనం బ్లౌజ్ అనేది ఇలా కస్టమైజ్ చేసామన్నమాట. మంచిగా అనిపించిందా? సరే, ఇంకొక బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఈ డిజైన్ అయితే మీరు ఆల్రెడీ చూసారండి, కాకపోతే ఒక్కొక్క కలర్కి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తానండి. శారీ వచ్చేసి మనకి 2 షేడ్స్లో ఉంటుందండి. ఈ గ్రీన్ కలర్లో అండ్ ఈ బ్లూ కలర్లో ఉంటుందండి. ఇంకా శారీ మొత్తం కూడా గోల్డ్ కుందన్స్ అండ్ గోల్డ్ తీగతో, గోల్డ్ లైన్తో వర్క్ ఉంటుంది అనమాట. బార్డర్స్కి మాత్రమే శారీ మొత్తం కూడా గోల్డ్ కుందన్స్ స్టిక్ చేసి ఉంటాయి. ఇది 8 ఇయర్స్ బ్యాక్ శారీ అనుకుంటా అండి. ఆ శారీ మీదకి మనం వేసిన వర్క్ అండి ఇది. చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ బంచ్ హ్యాండ్ అనమాట. ఇంకా మనకి దీంట్లో ఫుల్ హ్యాండ్ ఉంది, స్మాల్ హ్యాండ్ ఉంది. ఇది వచ్చేసి మీడియం హ్యాండ్ అండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా చూపిస్తాను. బ్యాక్ మొత్తం కూడా ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసానండి. బ్యాక్ వచ్చేసి ఇది ఇలా ఉంటుందండి. దీనిలో మనకి ఎక్కువగా గోల్డ్ జరీ వాడేసాము. అండ్ శారీ కలర్ వచ్చేసి ఈ ఫ్లవర్ అనమాట. గోల్డ్ జరీ ఎక్కువ తీసుకున్నామండి. ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ అండి.
వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వర్క్ని ఎక్కువగా సెలెక్ట్ చేస్తున్నారు. ఈ వర్క్ నేను ఎన్నిసార్లు షేర్ చేశానండి మీకు. ఈ వర్క్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది. అలాగే లుక్ వేస్గా కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. బ్యాక్ కెమెరా అయితే చాలా బాగుంటుంది వర్క్ అనేది. ఒకసారి దగ్గరగా కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సెకండ్ హ్యాండ్ అనమాట. ఇలాంటి మంచి మంచి వర్కులు మీరు కనుక మన ఛానల్లో చూసి వేయించుకోవాలనుకుంటే ఫస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. అండ్ లాస్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నానండి, మన ఛానల్లో వర్క్ ఫినిషింగ్ నచ్చి ఒక సబ్స్క్రైబర్ అయితే కాల్ చేసి మాట్లాడారండి. ఏమని, మీ వర్కులు బాగుంటున్నాయండి, మీ డిజైన్స్ చాలా బాగుంటున్నాయి, మీరు మిషన్ ఎక్కడ తీసుకున్నారు అండ్ మిషన్ కాస్ట్ ఎంత, అలాంటి డీటెయిల్స్ అయితే అడిగారనమాట. వర్క్ ఫినిషింగ్ అయితే బాగుందంట, డిజైన్స్ మనకి బాగుంటున్నాయి అంటండి. చాలామంది అయితే నాతో రియల్గా కూడా చెప్పారనమాట. ఇప్పటి వరకు ఉషా 550 మీద వేసిన డిజైన్స్ అయినా లేదంటే 12 నీడిల్ మెషిన్ మీద వేసే డిజైన్స్ అయినా కూడా ప్రస్తుతానికైతే ఎక్కడ రిమార్క్ అనేది చిన్న మార్క్ కూడా రాలేదండి. వర్క్లు అయితే చాలా బాగున్నాయి అంట. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.